హలో నమస్తే, వెల్కమ్ టు మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పుకోయేటువంటి ప్రధాన అంశం గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో కొన్ని విషయాలు కొందరు చెప్పారు, అవి అక్కడ ఉండడం వల్ల వాటన్నిటిని గ్యాదర్ చేసి ఈ వీడియోలో చెప్తున్నాను. ప్రధానంగా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి సంక్రాంతి సినిమాలు అంటేనే కొంచెం హై రేటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే వచ్చేది 3-4 రోజులే హాలిడేస్ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈసారి భోగి పండుగ ఆదివారం నాడు వస్తుంది. అది కూడా ఈ ప్రధాన నేపథ్యంలో సినిమా వాళ్ళంతా కూడా ఈ 3-4 రోజులు బిజినెస్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో కొందరు కొన్ని విషయాలు ఏం చెప్పారు అక్కడ చూస్తే ఈవెంట్ మొత్తంలో ఈ సినిమా కథా నేపథ్యం బాగుంటుంది అని చెప్పారు. మళ్ళీ ఇందులో ఇంటర్వెల్లో సెంటిమెంట్ ఉంటుంది, చివరిలో యాక్షన్ సీన్ ఉంటుంది అని చెప్పారు. సరే, త్రివిక్రమ్ అంటే అందరికీ తెలిసిందే, మాటల్లో కాస్త ఓర్పుదనం, అంతేకాకుండా కాస్త విలువలతో కూడిన మాటలు మాట్లాడతారు. సరే, ఇక్కడ ఇలాగే ఉన్నప్పటికీ ఇంతవరకు చేసినటువంటి దానిలో ఒక అతడు సినిమాలో కానీ ఇంకోటి దానిలో చూసినప్పుడు కానీ ఇలాగైతే ఫస్ట్ ఒక సెంటిమెంట్ రగిల్చడం, ఆ సెంటిమెంట్ను పూర్తిగా తీసుకుంటూ రావడం, చివరికి ఒక యాక్షన్ ఫైటు లేకపోతే ఇంకోటి చేసి సినిమాను ముగించడం, ఇదే కదా ఇన్నాళ్ళు చేసుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. మ్యాక్సిమం చెప్పకపోతే ఈ స్టోరీనే మళ్ళీ రీమేక్గా జరుగుతుందా అన్న ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే అదే సెంటిమెంట్ యాక్చువల్లో ఇక్కడ అదే చేయబోతున్నారు. దాదాపు ఒకే రకమైన ఫైట్ సీన్ ఉంటుంది, ఒకే రకమైన, కాకపోతే కొంచెం ఫైట్ మాస్టర్లు కాస్త డిఫరెంట్గా హ్యాండిల్ చేసినప్పటికీ కూడా సినిమాలో ఈ రకమైన సెంటిమెంటే ఉంటుంది. ఇక శ్రీలీల అంటే అప్కమింగ్లో ఉంది కాబట్టి మేము కొంచెం ఫేమ్ ఉంటుంది అని తనని తీసుకున్నారు. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటిది. అంతేకాకుండా సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి మరీ ముఖ్యంగా. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా గుంటూరు కారంకి సంబంధించిన సాంగ్ హిట్ అయింది. అది టీవీ షోస్లో కూడా ఇప్పుడు అధికంగా ఈ సాంగ్స్ వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫిలిమ్స్ వస్తున్నాయి కాబట్టి. అంతేకాదు, అది స్టార్ మా మ్యూజిక్ లాంటివి కావచ్చు, జెమినీ మ్యూజిక్లో కావచ్చు, లేకపోతే రాజ్ మ్యూజిక్లో కావచ్చు, తెలుగులో ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఛానల్లో ఇస్తారు. రేడియోస్లో ఇప్పుడు అత్యధికంగా షో చేస్తూనే ఉన్నారు. రోజు మార్నింగ్ ప్రైమ్ టైంలో అయితే ఈ సాంగ్స్ వేస్తూనే ఉన్నారు. అంటే ఈ రకంగా మొత్తం కూడా మార్కెట్ని చేయడానికి సవిత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో థియేటర్ల గోల్ ఒకటి ఉంది. మరీ ముఖ్యంగా మల్టీ స్క్రీన్లు అంటే ఒకేసారి 3 సినిమాలు వేసేదాన్ని మల్టీ స్క్రీన్ అని కూడా చెప్పుకుంటారు. అదే సింగిల్ థియేటర్ అంటే ఒకటే ఉంటుంది, ఒకటే స్క్రీన్ మీద వేస్తారు. ఇది సాధారణంగా ఇక్కడ పల్లెటూరులో కానీ లేకపోతే మండలాల్లో కానీ ఇప్పటికీ కొనసాగుతుంది ట్రెండ్. సరే, ఇది ఇలా ఉంటే ఇప్పుడు డిజిటల్ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ పోటీ పడుతున్నాయి. ఎందుకంటే జియో ఆల్రెడీ ఇప్పటికి ఇబ్బందుల్లో ఉంది, అది అంత సాహసం చేయలేకపోతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య పోటీ ఉంది. ఈ రెండు కాబోతే ఎంతకు తీసుకుంటాయో తెలియదు. ఎందుకంటే తీసుకున్న తర్వాత అఫీషియల్గా అయితే 300 కోట్ల దాకా జరగవచ్చు అని అంచనా వేస్తుంది. ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈ రెండింటి గ్యాదరింగ్ చేసుకొని వచ్చేటువంటి రిజల్ట్ సినిమాకి రెవెన్యూ అవుతుంది. ఇది ఆన్ థియేటర్ నుంచి కాదు, ఆఫ్ లైన్లో వచ్చేటువంటి డిజిటల్ రైట్స్కి సంబంధించినటువంటి విషయాలు. డిజిటల్లో ఎంత వస్తుందో బయట థియేటర్ల నుంచి ఎంత వస్తున్నా కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది సామాన్యంగా ఓవరాల్గా చెప్పుకునేటువంటి ఇప్పటివరకు అయితే వస్తున్నటువంటి గ్రాఫ్ మ్యాక్సిమం అయితే 200 కోట్ల బిజినెస్ పూర్తిగా అయిపోయింది నాకు తెలిసి. ఇంకొంచెం రావాల్సిన ఏదైనా ఉంటే ఇంకో 200 కోట్లు 300 కోట్లు వస్తే ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ గ్రాస్ని కంట్రోల్ చేసేటట్టు ఉంటుంది. దీని బడ్జెట్ ఏమో 200 కోట్లు అని చెప్తున్నారు. వచ్చే ఆదాయం మినిమం 300 ఇంకా పెరిగినా దాదాపు 500 కోట్లు పూర్తి రెవెన్యూ వచ్చేటువంటి ఆస్కారం ఉందని అందరూ భావిస్తున్నారు. సరే, చూడాలి. మార్కెట్ ఇంకా 4 రోజులైతే సంక్రాంతి రాబోతుంది, రిలీజ్ రాబోతుంది. ఏం జరుగుద్దు చూసిన తర్వాత కానీ విషయాలు చెప్పినా, ఇలాంటి సినిమా ఇన్ఫర్మేషన్ కావచ్చు మరిన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్.